brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఉగ్రదాడి మృతులకు అమిత్ షా నివాళి, క్షతగాత్రులకు హోంమంత్రి పరామర్శ, కాసేపట్లో పహల్గామ్కు పయనం. ఉగ్రవాదుల కోసం సర్చ్ ఆపరేషన్, డ్రోన్లతో విస్తృతంగా గాలింపు చర్యలు, అడవులను జల్లెడపడుతున్న బలగాలు. ఉగ్రదాడుల వెనుక పాక్ ఎల్ఈటీ హస్తం, లష్కరే కమాండ్ సైఫుల్లా పైన అనుమానం, తీగలాగుతున్న ఏజెన్సీలు. పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ దర్యాప్తు, శ్రీనగర్ చేరుకున్న ప్రత్యేక బృందం, కాల్పుల ప్రాంతంలో ఆధారాలు సేకరణ. స్పాట్ లో నెంబర్ ప్లేట్ లేని బైక్ గుర్తింపు, దాడికి ద్విచక్ర వాహనంపై వచ్చిన టెర్రరిస్టులు, మిగతా బైక్లు గుర్తించే పనిలో భద్రతా బలగాలు. సౌదీ నుండి వస్తూనే దోవల్తో ప్రధాని భేటీ, ఉగ్రదాడిపై కాసేపట్లో సిసిఎస్ సమావేశం, జమ్మూ కశ్మీర్లోని అమిత్ షా పరిస్థితిపై సమీక్ష. ఉగ్రవాదుల్ని కఠినంగా శిక్షించాలి, బాధితులకు న్యాయం జరగాలన్న ఖర్గే, కశ్మీర్ సీఎంతో మాట్లాడిన కాంగ్రెస్ అధ్యక్షుడు. హైదరాబాద్ లో నిరసన సెగలు, బీజేపీ అగ్రనేతల ఆందోళన, పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు. ఇది పుల్వామా కంటే అతిపెద్ద దాడి, ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాలి, ఉగ్రవాదుల్ని కఠినంగా శిక్షించాలన్న అసదుద్దీన్. ఉగ్ర ఘటన దేశం గుండెని రగిల్చింది, మూల్యం చెల్లించుకోక తప్పదు, భారత సహనాన్ని పరీక్షించొద్దన్న ఈటెల. శ్రీనగర్ కు ఎయిర్ ఇండియా అదనపు సర్వీసులు, ఉగ్రదాడి నేపథ్యంలో ప్రత్యేక విమానాలు, యాత్రికులు స్వస్థలాలకు వెళ్లేలా ఏర్పాట్లు. గత ప్రభుత్వం మూడు ముక్కలాటాడింది, అమరావతిని అడవిలాగా మార్చేసింది, వైసీపీపై మంత్రి నారాయణ విమర్శలు. కొనసాగుతున్న హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, ఓటింగ్ కి దూరంగా బీఆర్ఎస్, ఈ నెల 25న ఫలితం. భాగ్యలక్ష్మి టెంపుల్లో బీజేపీ కార్పొరేటర్ల పూజలు, పాల్గొన్న అభ్యర్థి గౌతమ్, ఈటెల, కొండ. ఉగ్రదాడిపై నల్ల బ్యాడ్జీలతో నిరసన. విజయవాడ రైల్వే స్టేషన్ లో కలకలం, సామాన్లు భద్రపరిచే గదిలో నగదు బ్యాగ్ సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. లారీలో చెలరేగిన మంటలు, బండల లోడుతో వెళుతుండగా ఘటన, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర ప్రమాదం. టీ షాపులో మంటలు, కాలిబూడిదైన దుకాణం, సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో ఘటన. సత్యసాయి జిల్లా మదిరే బయలులో సారా తయారీ, స్థావరాలపై ఎక్సైజ్ దాడులు, ధ్వంసం చేసిన అధికారులు.